రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందడిగా సాగుతోంది. నెల్లూరు జిల్లా సంగం మండలంలో జోరు వానను సైతం లెక్క చేయకుండా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ పింఛన్లు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం సురవరపుపల్లెలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలం బూదగవి గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సమస్యలు, ప్రభుత్వ పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాలను ఆరా తీశారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని స్థానిక 15వ వార్డు ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామాల్లో లబ్ధిదారులకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని రాధాకృష్ణ వెల్లడించారు.